నువ్వు పోయి అడిగా మళ్ళా అర్థం కాదు అర్థమయ్యాడు. పూజా కార్యక్రమం పూర్తయిన వెంటనే ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు బషీర్ అహ్మద్ గారు పతాక ఆవిష్కరణ జరుపుతారు. పెద్దలు సుధాకర్ రెడ్డి గారు, కరుణాకర్ సుమారెడ్డి గారు, రాంప్రసాద్ రెడ్డి గారు ఆ పూలను ఆ విధంగా చల్లి పూజా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాము. పెద్దలు సమర్పిస్తున్నారు. కరుణాకర్ సుమారెడ్డి గారు, రాంప్రసాద్ రెడ్డి గారు, గ్రామ పెద్దలు, పాఠశాల సిబ్బంది అందరూ కూడా శ్రద్ధతో పతాక ఆవిష్కరణ జరుగుతున్నప్పుడు అందరూ ఆయన లెక్కనే ఉందిలే వెంకటరామ అట్లా తిప్పు తిప్పు ఇక్కడ विनायक जय है भारत भाग्य विधाता पंजाब सिंध तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तब जय गाथा जय गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। भारत माता की, भारत माता की, महात्मा गांधी के, महात्मा गांधी के, भगत सिंह के, सरदार वल्लभभाई पटेल के। గా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఆయన ఒక క్లాస్ రూమ్ తీసుకొని ప్రతిదీ గ్లామర్ పాయింట్ టు పాయింట్ అంటే మీరు అమ్మా పిల్లలు వినాలమ్మా శ్రద్ధగా. మీరు నేర్చుకోవడానికి సార్ వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారు మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు నేర్చుకొని మీ తల్లిదండ్రులకి మీరే ఇన్స్పిరేషన్ కావాలి. ఎందుకంటే జనరేషన్ అట్లా ఉంది. ఇప్పుడు చూసినప్పుడు నేను సార్ గురించి వెంకన్న సార్ గురించి చాలా ఇదైనాను. సార్ ఇచ్చిన తీసుకుపోయి నేను పలుమార్లు నేను సామాజిక కార్యకర్త శాంతాకుమారు నజీరు 3-4 సార్లు కలెక్టర్ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని ఒత్తిడి తీసుకొచ్చి సార్ మా స్కూల్ బిల్డింగ్ ఈ పరిస్థితి ఉంది, పిల్లలకు కనీస సౌకర్యాలు లేవు, శానిటేషన్ లేదు, బాత్రూమ్స్ లేవు, తాగడానికి నీళ్ళు లేవనంటే సారు మా విన్నపాన్ని వినిపించి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు చేసిన ఇదికి 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారని తెలిసింది సార్. మాకు సంతోషము. స్కూల్ ఇందాక సార్ కూడా అడిగినాడు పెద్ద గేట్ అవసరం ఉంది అని చెప్పి. సార్ యాక్చువల్గా ఇటు సైడ్ గేట్ ఉంటుంది, అది ఎందుకు బంద్ చేశారంటే అది ప్రాబ్లం ఇక్కడ శ్మశానం అది ఉందని చెప్పి బంద్ చేసినారు. చూసాం సార్ దాని గురించి కూడా. ఒకటి 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు మన జల్లాపురం ఉన్నత పాఠశాల విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు వేదికను అందించిన పెద్దలకి అందరికీ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ సార్ మా స్కూల్లో చాలా తగ్గిపోయింది సార్ స్టూడెంట్స్. యాక్చువల్గా 350 to 400 ఉండాలి. నాకు తెలిసి 2+ ఉన్నట్లున్నారు, 260+ ఉన్నారు. అంటే మా గ్రామమే కాకుండా మా స్కూల్లో ఒక ప్రత్యేకత ఏమంటే మా గ్రామమే కాకుండా మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు బోరవెల్లి చండూరుకు మెయిన్ ఇది పల్లెపాడు నుంచి కూడా వస్తారా పల్లెపాడుకి సారు. నేను ఒక 3 months బ్యాక్ జనరల్గా విజిట్ చేయడానికి వచ్చిన స్కూలు. మన ప్రిన్సిపల్ సార్ రిక్వెస్ట్ మీద ఇక్కడ శానిటరీ ప్లస్ కనీస సౌకర్యాలు లేవు, చాలా ఇబ్బందిగా ఉంది, ఒకసారి మీరు విజిట్ చేసి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి మీరు విన్నపించండి మా తరఫున అని అంటే ఈ కాలంలో అంత
ఇంట్రెస్ట్గా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం అని ఒక క్లాస్ రూమ్ తీసుకొని ప్రతిదీ గ్లామర్ పాయింట్ టు పాయింట్ అంటే మీరు నేర్చుకోండి అమ్మా, పిల్లలు వినాలమ్మా శ్రద్ధగా. మీరు నేర్చుకోవడానికి సార్ వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారు మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు నేర్చుకొని మీ తల్లిదండ్రులకి మీరే ఇన్స్పిరేషన్ కావాలి. ఎందుకంటే జనరేషన్ అట్లా ఉంది. ఇప్పుడు చూసినప్పుడు నేను సార్ గురించి, వెంకన్న సార్ గురించి చాలా ఇదైనాను. సార్ ఇచ్చిన తీసుకుపోయి నేను పలుమార్లు నేను సామాజిక కార్యకర్త శాంతాకుమారు, నజీరు 3-4 సార్లు కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని ఒత్తిడి తీసుకొచ్చి, సార్ మా స్కూల్ బిల్డింగ్ ఈ పరిస్థితి ఉంది, పిల్లలకు కనీస సౌకర్యాలు లేవు, శానిటేషన్ లేదు, బాత్రూమ్స్ లేవు, తాగడానికి నీళ్ళు లేవనంటే సారు మా విన్నపాన్ని వినిపించి ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు చేసిన ఇదికి 8 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారని తెలిసింది సార్. మాకు సంతోషము. స్కూల్ ఇందాక సార్ కూడా అడిగినాడు పెద్ద గేట్ అవసరం ఉంది అని చెప్పి. సార్ యాక్చువల్గా ఇటు సైడ్ గేట్ ఉంటుంది, అది ఎందుకు బంద్ చేశారంటే అది ప్రాబ్లం, ఇక్కడ శ్మశానం అది ఉందని చెప్పి బంద్ చేసినారు. చూసాం సార్ దాని గురించి కూడా. ఒకటి స్కూల్ డెవలప్మెంట్ కానీ స్కూల్ కావాల్సిన సౌకర్యాలు కానీ ఏం కావాలన్నా చేయనీకి మేము రెడీగా ఉన్నాము. మీరు దయచేసి మీరు శ్రద్ధగా చదువుకొని మంచి పేరు మీకు చెప్పిన ఉపాధ్యాయులకి, గ్రామాలకి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాము. గత 10 సంవత్సరాల నుంచి మా అమ్మగారి జ్ఞాపకార్థము ప్లస్ మా అన్నయ్య పిల్లల పుట్టినరోజు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మన ఊర్లో ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్కి తెలుగు మీడియం ఉండే ఇంతకుముందు, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా వచ్చింది. తెలుగు మీడియం పిల్లలకి, ఇంగ్లీష్ మీడియం పిల్లలకి 1st, 2nd, 3rd ఎంతమంది అయినా సెక్యూర్ చేయని వాళ్ళు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురైనా సరే సెక్యూర్ చేయని వాళ్ళకి మనం ప్రోత్సాహక బహుమతి, ఇది ప్రైజ్ కాదమ్మా, ప్రోత్సాహక బహుమతి. అంటే రేపు నేను కూడా ఎందుకు తీసుకోకూడదు ఈ ప్రైజు, నాకు కూడా ఎందుకు రాకూడదు ఈ ప్రోత్సాహ బహుమతి? ఎంతనైనా ఇవ్వండొచ్చు, అది నేను రూపాయి ఇవ్వండొచ్చు, 2 రూపాయలు ఇవ్వండొచ్చు, కానీ అందరి ముందర మీరు ఒక ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈరోజు ఇంతమంది పిల్లలు, 300 మంది పిల్లల మధ్య మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు. ఎందుకంటే మీరు కష్టపడి చదువుకున్నారు. మీరు చదువుకున్నందుకు మీకు చదువు చెప్పిన గురువులకి మంచి పేరు వస్తుంది. కాబట్టి అందరూ మంచిగా చదువుకొని అందరూ కూడా ఈ ప్రోత్సాహక బహుమతి తీసుకోవడానికి పోటీపడి, ఇప్పుడు 68 మంది ఉన్నారని చెప్తున్నాడు సార్ 10th క్లాస్లో. దయచేసి దీంట్లో 50% పిల్లలు మీరు కూడా 1st, 2nd రానికి ప్రయత్నం చేయండి. ఇంతకుముందే సార్ చెప్పినాడు 93% మనము పాస్ అయినామని చెప్పి. ఇక్కడ చాలా సంతోషం సార్, స్టాఫ్ కూడా చాలా బాగుంది, సంతోషం. ధన్యవాదాలు.